ఎవడు ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివిటీ ప్రచారం చేసినా, సినిమాలో కంటెంట్ ఉంటే తగ్గేదేలే. పెద్ద సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ ట్రోల్స్ నెగిటివిటీ ప్రచారం చేసేవాళ్ళు దుప్పడ ముసుగేసుకుని పడుకుంటే మంచిది. అరే మీరు ఎంత ట్రై చేసినా కానీ సినిమాలో కంటెంట్ ఉంది, జనాలు ఆదరిస్తున్నారు, థియేటర్లకు వెళ్తున్నారు. గంటకి 2000, ఈ రోజు కూడా 2000 టికెట్లకి పైగా బుక్ అవుతున్నాయి. మూడో రోజుకి 250 కోట్లు, నియర్లీ 250 కోట్ల కలెక్షన్. ఇది చూస్తే కూడా అర్థం అవ్వట్లేదారా ఎంతమంది ఆదరిస్తున్నారో. ఒక 1000 మంది ట్రోలర్స్, ఒక 1000 మంది నెగిటివిటీ ప్రచారం చేసి ఒక మంచి సినిమాని పీకలేరు అని ప్రూవ్ అయింది. పెద్ద సినిమా ప్రూవ్ చేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ కోసమే 90% మెంబర్స్ వెళ్తున్నారు. చిరంజీవి కొడుకు చిరంజీవి కాదు, చిరంజీవిని మించి నార్మల్ గా స్వామి కళ్ళతో యాక్టింగ్ చేస్తుంటే దాసోహం అవ్వాలనిపించింది. టూ గుడ్. నేను సెకండ్ టైం కూడా మూవీ చూసాను. సో సినిమా నిజంగానే టూ గుడ్ స్వామి. నిజంగా ఇంకా ఎవరు ఇంకా చూడకపోతే ఈ ట్రోలర్స్ ఈ నెగిటివిటీని పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళండి. రామ్ చరణ్ యాక్టింగ్ కి నిజంగా దాసోహం అవుతారు, సలా అని చెప్తారు. సో ఆ రేంజ్ లో ఉంది యాక్టింగ్, ఆ రేంజ్ లో సినిమా ఉంది. మిస్ అవ్వద్దు. ఈ ట్రోలర్స్ ని, ఈ నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. సో వాళ్ళు నమ్మకండి, థియేటర్కి వెళ్ళి చూడండి, జెన్యున్ గా చూసిన వాళ్ళ మాట నమ్మండి, సినిమా చూడండి, మంచి సినిమాని ఆదరించండి. అందుకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారో ఇంకా అసలు అది లెక్కల్లో లేదు. చూద్దాం, రాబోయే రోజుల్లో తెలుస్తుంది సినిమాకి ఇంకెంత ఆదరణ వస్తుంది అనేది. సో ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. పెద్ద ఈజ్ హిట్. సో జై హింద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.